విశాఖ డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద స్వేచ్ఛ సమానత్వ మహా అగ్నిజ్వాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను పార్లమెంట్లో అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను డిస్మిస్ చేయాలి, అమిత్ షాను బలపరిచిన ప్రధానమంత్రి మోడీని అభిశంసించాలి అంటూ పౌర ప్రజా సంఘాల వేదిక వారు ధర్నా చేశారు. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. వెంకటేశ్వర్లు ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని విశాఖపట్నంలో పౌర ప్రజా సంఘాల వేదిక తరఫున ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారత పార్లమెంట్ సాక్షిగా హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ గారి మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ గారి పేరు స్మరించడం భారత రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి అంబేద్కర్ గారి పేరుని భారత రాజ్యాంగ రచన సందర్భంలో అక్కడ రాజ్యాంగ డిబేట్లో ఆయన మొత్తం కూడా అనేక ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చి అనేక రూపాల్లో రాజ్యాంగాన్ని రచించడానికి కృషి చేసినటువంటి అంబేద్కర్ పేరుని అనివార్యంగా రాజ్యాంగానికి ఈ దేశంలో ప్రకటించి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా పార్లమెంట్లో రాజ్యాంగం మీద చర్చ జరుగుతున్న సందర్భంలో అంబేద్కర్ గారి పేరు అనేక మంది అనివార్యంగా ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చినందుకే ప్రస్తావించారు. అంతేకాకుండా గత 10 సంవత్సరాల కాలంగా ఈ దేశంలో పరిపాలన సాగిస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీలు మొత్తంగా రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి హక్కులన్నింటినీ కూడా కాలు రాసి ఈ దేశాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకి మనువాదులకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మనువాద కార్పొరేట్ ఫాసిజం ఈ దేశం యొక్క రాజకీయ విధానంగా మారుతున్న క్రమంలో అనేక ప్రశ్నలు ఇవాళ పార్లమెంట్లో చర్చకు వచ్చాయి. ఆ చర్చ సందర్భంలో అంబేద్కర్ గారి పేరు అనివార్యంగా ముందుకు వచ్చింది. దానిని భరించలేనటువంటి మనువాదులు, దానిని భరించలేని ఆర్ఎస్ఎస్ వాళ్ళ మధ్య జరిగిన చర్చ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ యొక్క గైడెన్స్లోనే ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా ఈ రకమైనటువంటి అత్యంత అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ గారిని ఫ్యాషన్ అయిపోయాడని మాట్లాడారు. అంతేకాకుండా మీరు దేవుడిని మొక్కుంటే మీకు చాలా పుణ్యం వస్తుందని, మీకు అన్ని రకాల సమస్యల పరిష్కారం అయిపోయే పద్ధతిలో మాట్లాడాడు. ఇలా భారత రాజ్యాంగం దేవుడు ప్రస్తావన లేనటువంటి రాజ్యాంగం, దేవుడి మీద ప్రమాణం చేసి మేము ప్రమాణం చేస్తాం చెప్పాల్సిన అవసరం లేనటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగం పూర్తిగా భౌతికపరమైన వాస్తవాల మీద ఆధారపడి రచించబడింది. అది అంబేద్కర్ కృషి కారణంగా ఆ రకమైన జరిగింది. కాబట్టి ఏ మనుధర్మాన్ని అయితే రద్దు చేసి ఏ మనుధర్మాన్ని తగలబెట్టి భారత రాజ్యాంగాన్ని భారత ప్రజలకి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించారు. ఆ రాజ్యాంగ స్థానంలో మనుధర్మాన్ని తిరిగి ప్రవేశపెట్టేటువంటి క్రమంలోనే ఈ రకమైనటువంటి దుర్భాషలాడడానికి అమిత్ షా పూనుకున్నాడు. కాబట్టి వెంటనే అమిత్ షాని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా భారత ప్రధానమంత్రి ఏదైతే భారత ప్రధానమంత్రి మరి అతన్ని బలపత్ర వైఖరి తీసుకున్నాడు కాబట్టి అతను కూడా పార్లమెంట్లో అభినందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఉద్యమ నిర్మాణానికి పూనుకోవాల్సిన అవసరం వస్తుందని దానికి కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిగ్గు లేకుండా మరి అక్కడ ఉన్నటువంటి అమిత్ షాని బలపరిచే వైఖరి తీసుకున్నారు. కాబట్టి ఈ రెండు విషయాల మీద బలమైన ఉద్యమ నిర్మాణాన్ని పూనుకుంటే దానికి జాతి యావత్తు తలదించుకునే విధంగా దేశ హోంమంత్రి వ్యవహరించడాన్ని విశాఖ పౌర ప్రజా సంఘాల వేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ను ఉద్దేశిస్తూ సాక్షాత్తు పార్లమెంటులో నిండు సభలో ఆయన అపహరణ చేయటాన్ని ఈ జాతి ఖండిస్తూ ఉంది. దీన్ని ఖండించాల్సినటువంటి మోడీ అతను నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పాల్సినటువంటి కేబినెట్ చీఫ్ ప్రధానమంత్రి ఆయన్ని సరిదిద్దుకోమని చెప్పకుండా సమర్థిస్తూ వ్యాఖ్యానించడం సిగ్గుచేటు. ఆయన్ని వేళ దేశం అభిశంసించాల్సిందిగా మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, భారత రాజ్యాంగం ఆర్టికల్ 75 క్లాజ్ 2 ప్రకారం భారత మంత్రిమండలి మీద సర్వాధికారాలు రాష్ట్రపతి గారు కలిగి ఉన్నారు. ఎవరైనా ఇటువంటి చెట్ట వేషాలు, పిచ్చి వేషాలు, కారుకూతలో కూస్తే వారిని వెంటనే మంత్రివర్గం నుండి తొలగించేటువంటి అధికారం రాష్ట్రపతి ముర్ము గారికి ఉంది. ఇవాళ ఈ వేదిక ద్వారా ముర్ము గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అమ్మా, జాతి బిడ్డ అంబేద్కర్కి అవమానం జరిగింది. ఈ మంత్రిమండలిలో ఉన్నటువంటి అమిత్ షాని మీరు వెంటనే
పత్రం చేయడం అడుగుతూ ఉన్నాం. రెండో విషయం, ఇవాళ పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ ఈ అంశం మీద 4 కేసులు నమోదైనవి. కానీ ఆ 4 కేసులు కూడా తుచ్చు కేసులు. రాహుల్ గాంధీ ఎవరినో నెట్టాడానో, రాహుల్ గాంధీని ఎవరో తిట్టాడానో, మెట్ల మీద ఒకరు తోసారానో, ఇలాంటి చెత్త కేసులు నమోదైనవి. అసలైనటువంటి విషయం, అమిత్ షా అంబేద్కర్ నామనిర్దేశం అనేది జాతి ద్రోహం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం నేరం. ఈ 2 సెక్షన్ల ప్రకారం పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వారు అమిత్ షా మీద ఇప్పటికీ ఒక లాయర్ ద్వారా కేసు నమోదు చేసినప్పటికీ ప్రభుత్వం తరఫున కేసు నమోదు చేయాలి, అమిత్ షాని అరెస్టు చేయాలి, డిస్మిస్ చేయాలి. అతను డిస్మిస్ అయినా సరే